శ్రీ గురుభ్యో నమః. ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉండేటువంటి గురు పరంపరకు నమస్కరిస్తూ, అలాగే సాధక సోదరులు మాస్టర్ యోగంలో చాలా పెద్దవాళ్ళు మిమ్మల్ని అందరూ చూస్తుంటే చాలా ఆనందం వేసింది. చాలా పెద్దలు ఇక్కడ అందరూ ఉన్నారు. నేను చాలా అతి చిన్నవాడిని మాస్టర్ యోగంలో. మీ అందరి పాదబద్ధాలకు నేను నమస్కరిస్తున్నాను. ఇది ఒక మహత్తరమైనటువంటి అవకాశంగా భావిస్తాను. ఎందుకంటే నిన్న ఒక బృందంలో చెప్పాను, శివుడిని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని. మనకు శివుడు ఎవరు అంటే సివి గారే. సివి గారే మనకు శివుడు. ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు. సో ఈవేళ ఈ కేంద్రానికి ఇలా రావడం, మీ అందరి దర్శన భాగ్యం కలగడం, మరి యోగానంద గారు చెప్పినట్టు ఒక 4 విషయాలు మాట్లాడండి అని అడిగినప్పుడు ఆయన సద్గురు తపోవనాన్ని అవన్నీ గురించి చెప్పారు. అది ఆయనకు అనిపించినటువంటి విషయం. 2000 సంవత్సరంలో సోదర బృందం అంతా కలిసి చక్కగా కలిసికట్టుగా అందరూ ఆనందంగా వచ్చేట్టు ఉందాము, ఒక బృందావనం వంటి అవతారణం ఏర్పాటు చేద్దాము. అది మాస్టర్ ఈకే గారి కళ. బృందావనంగా అందరూ కలిసి ఉండాలని ఒక ప్రయత్నం చేశాం, అంతే. ఆ ప్రయత్నము మాస్టర్ గారు ఇలా మాకు అనుగ్రహించారు కాబట్టి సద్గురు తపోవనం వచ్చింది. అలాగే కొడనాడు అనేటువంటి అగస్త్యుల వారి ఆశ్రమం, మాస్టర్ సివి గారు అగస్త్యుల ఆశ్రమానికి చెందినటువంటి ఒక వ్యక్తి అని కూడా పార్వతి కుమార్ గారు చెప్పారు. కాబట్టి కొడనాడులో కూడా ఒక ఆశ్రమం చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. మనం ఏదే కానీ జీవితంలో ఒక అవకాశం ఇస్తారు, మనం వినియోగించుకోవాలి, అంతే. సో గురువుగారు అలా ఇచ్చారు కాబట్టి అలా చేస్తూ వచ్చాను. నా జీవితంలో నేను ఒకటే నేర్చుకున్నది ఏమంటే, ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటుంది, మనము సాక్షిభూతంగా ఉండాలి, జరిగింది చూసి ఆనందిస్తుండాలి, అంతే నేను నేర్చుకున్నాను. అంటే నేను చేశానని కళలో కూడా ఊహించాం మేము, ఏది ఊహించాం. ఎందుకంటే జరుగుతూ ఉంటుంది, ఆ సమయంలో మనం అక్కడ ఉన్నామని చాలా సంతోషపడాలి, అంతే. సంతోషపడవచ్చు, గర్వపడకూడదు, సంతోషంగా ఉంటుంది. సో అలా దాని సోదర బృందాలు ఉదయమే గురువుగారు పురుషోత్తం గారి ఇంట్లో చెప్పాను, నేను యోగం వద్దని చెప్పాను. అంటే చాలామంది కొత్తగా ఉన్నారు చెప్తున్నా, ఈ యోగం కేంద్రానికి వెళ్ళి బళ్ళారిలో మీరు చేరుతారా యోగంలో అంటే నేను వద్దు అన్నాను. నేను రానండి, నాకు వద్దు సివి యోగం అని చెప్పాను. అయినా కొద్ది రోజుల్లోనే మాస్టర్ గారు మాంతంగా పట్టేశారు నాకు. ఎలా పట్టారంటే మకరం పట్టు పట్టారు. ఊరికే పట్టు కాదు, మకరం పట్టు పట్టేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే 1990 సంవత్సరం నుంచి ఈరోజు 2024 వరకు ఎడతెరిపిగా పగలనక రాతనక నిరంతరంగా మాస్టర్ యోగంలో ఉండేటట్టు ఆయన చేశారు. కాబట్టి గొప్పతనం ఎవరిదంటే మాస్టర్ సివి గారిది, నాది కాదు. ఎందుకంటే నేను వద్దు అని వెళ్ళిన వాడిని. ఆ ఆశ్రమానికి వెళ్ళి బయట రూమ్లో కూర్చొని లోపలికి ఇలా సోదర బృందం అంతా ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన కొండాచారి గురించి, మీరు వస్తారా సార్ ఈ యోగానికంటే, నాకు వద్దండి, మా అన్నయ్య అక్కయ్య చేస్తున్నారు చాలు, నేను నా కార్యక్రమం నేను చేసుకుంటానని చెప్పినటువంటి వ్యక్తి. మళ్ళీ ఈరోజు దాదాపుగా 30 ఏళ్ళ పైనగా ఇలా మాస్టర్ యోగంలో ఉన్నామంటే దానికి కారణం ఎవరు అంటే నేను కాదు, ఖచ్చితంగా మాస్టర్ అనేటువంటి అపారమైనటువంటి నమ్మకం. నేను కొన్ని పుస్తకాలు చదివాను. వెంకటేశ్వరరావు గారు పుస్తకం రాశారు సివి యోగం గురించి. అలాగే అక్వేరియన్ మాస్టర్ అని పార్వతి కుమార్ గారు రాసినటువంటి సివి గారి పుస్తకం చేశాను. ఆ కొన్ని పుస్తకాలు పాత మ్యాగజైన్స్, విజయవాడ నుంచి ఒంగోలు నుంచి వెళ్ళే మ్యాగజైన్స్ కొన్ని చదివాను, మా అన్నయ్య దగ్గర ఉండేవారు. దానిలో ఆయన రాస్తారు, ఒక్కసారి నా ఫోటో చూస్తే, ఒక్కసారి నా నామం ఉచ్చరిస్తే, ఒక్కసారి నా అక్షరాలు చూస్తే యోగము మొదలైపోతుందని చెప్పారు. ఆ రోజుల్లో నేను నవ్వేవాడిని. నేను సివి అనే పేరు ఎక్కడ చూసినానంటే మా ఇంట్లో మా అన్నయ్య ఫోటో పెట్టుకునేవాడు, ప్రేయర్ చేసేవాడు. అలా వెళుతూ ఇలా వెళ్తే అప్పుడు చూసేవాళ్ళం అంతా. బట్ ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు కదా యోగం చేయాలి. ఎందుకంటే మేము మా ఇంటి ఆచారం ఏముందో మా అనాది కాలంగా వచ్చిన అదే చేయాలనే భావన ఉండేది, కానీ సివి యోగం చేయాలని. అలాగే మొట్టమొదటి జగద్గురు పీఠంలో వెళ్ళి వరల్డ్ టీచర్ ట్రస్ట్లో వెళ్తే బ్లాక్ బోర్డు మీద సివి అని రాశారు. అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాస్టర్ అంటే సంపూర్ణంగా అక్షరాల సత్యం. ఒక్కసారి మాస్టర్ గారి ఫోటో చూసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. మా గురుగారి ప్రకారం సివి గారు అంటే పెద్ద బ్రహ్మ రాక్షసి అని చెప్పారు. ఆయన పెద్ద బ్రహ్మ రాక్షసి.
పట్టుతో ఇంక వదిలే ప్రశ్నే ఉండదు, ఎన్నేళ్ళైనా అలాగే ఉంటుంది. 1996 సంవత్సరంలో మైసూరు కేంద్రంలో నేను అక్కడ మొదలుపెట్టినప్పుడు ప్రార్థనలన్నీ ఒక అబ్బాయి ప్రసాద్ అని ఒక అబ్బాయి వచ్చాడు. అతను ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవాడు. వారి నాన్న 1964-65 సంవత్సరాల్లో మాస్టర్ ఈకే గారి శిష్యుడిగా ఉండి మాస్టర్ ఈకే గారు సివి గారి తాలూకా పుస్తకాలు చదివేవాడు. ఈ అబ్బాయి చిన్న పిల్లవాడు, ఇలా ఆడుకుంటూ ఉండేవాడు ఉరవకొండ అనే ఊరిలో. అక్కడ వాళ్ళ సివి గారి ఫోటో చూశాడు అబ్బాయి. ఎప్పుడు 1964-65 సంవత్సరంలో. 1996 సంవత్సరంలో ఒకరోజు మందుకని మా ఇంటికి వచ్చినప్పుడు లోపల సివి ఫోటో చూశారు. సార్ మా నాన్న మేమంతా చిన్నప్పుడు ఇది చేసేవారు సార్ అని వచ్చి ఆ రోజు మళ్ళీ ప్రార్థన మొదలుపెట్టారు. అది రెండవ ఉదాహరణ. అంటే చిన్నప్పుడు ఎప్పుడో మాస్టర్ సివి ఫోటో చూసిన తను 1996 సంవత్సరం మళ్ళీ యోగాన్ని మొదలుపెట్టారంటే అతనికి ఇనిషియేషన్ ఎవరు చేశారు? మాస్టర్ గారి ఫోటో ద్వారా ఇనిషియేషన్ అయిపోయింది. సార్ చెప్పారు 752 + 250 అని ఒక ఫిగర్ ఉంటుంది, సహస్ర లెక్క అది. ఇప్పుడు ఆయన ఇచ్చారు, తర్వాత చెప్పారు. అంటే నా భౌతిక దేహాన్ని నేను చాలించిన తర్వాత డైరెక్ట్ ఇనిషియేషన్ ఏముండదు, మీరు ఒక్కసారి ఇలా ప్రార్థనలో పాల్గొంటే, ఒకసారి మంత్రోచ్చారణ చేస్తే, ఒకసారి నన్ను చూస్తే అయిపోయింది అని చెప్పారు మాస్టర్ గారు. సో అలా ఆ అబ్బాయికి ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ యోగం స్టార్ట్ అయింది, అలా స్టార్ట్ అయిపోయింది. అలా నేను కూడా యోగానికి వచ్చాను. అయితే జీవితంలో ఒకటి ఏమంటే పెద్దల నుంచి మా తల్లిదండ్రులు నేర్చుకుందంటే ఎప్పుడు పరహితం. ఎందుకంటే భగవంతుడు అన్నీ మనకి ఇచ్చాడు కాబట్టి మన ఇతరులకి ఏమి ఇవ్వాలి అని ఒక ప్రశ్న ఉండాలి, అదొకటి. తర్వాత అందరూ సృష్టిలో ఉండే వాళ్ళందరూ ఆ భగవత్ స్వరూపులే భగవంతులే చేశారనే భావన. అందుకే ఎవరిని చూసినా కూడా ఆనందం వేసేటట్టు ఉండాలి కానీ దుఃఖం వేసేటట్టు ఉండాలి. ఎవరిని చూసినా కూడా వీళ్ళందరూ ఆ భగవత్ స్వరూపులే అనే భావన ఉండాలి. అలా చిన్నప్పటి నుంచి కొద్దో గొప్ప ఉంది, లేదని కదా, అది చేసి మాస్టర్ గారి మార్గానికి వచ్చిన తర్వాత ఆయన పూర్ణ పురుషుడు అనే పదం వాడారు. నేను నా జీవితంలో ఒక పూర్ణ పురుషుని చూశాను. అది 1991 సంవత్సరంలో విశాఖపట్నం సింహాచలంలో గురు పూజలు జరిగేటప్పుడు పార్వతీ కుమార్ గారిని చూశాను నేను. అంతే చూశాను నేను, అంతే. ఆ రోజు ప్రవచనం అయిన తర్వాత ఆయన అలా నడిచొస్తుంటే రామకృష్ణ శాస్త్రి గారిని ఆయన తెచ్చారు నన్ను జగద్గురు పీఠానికి. అలా వెళుతూ సార్ ఈయన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో మేనేజరు జోషి అంటారు, ఈయన హోమియోపతి క్లాసులు చాలా చక్కగా తీసుకుంటారని చెప్పారు గురుగారికి. ఆయన ఇలా చేయి వెనకలు పెట్టుకొని నడుస్తారు మాస్టర్ మామూలుగా పార్వతీ కుమార్ గారు. అలా నడుస్తూ ఇలా తిరిగి చూసి నవ్వారు. ఆ క్షణంలో ఒక ఎలక్ట్రికల్ కరెంట్ అంటారు కదా, ఆ విద్యుత్ ప్రవాహంలాగా దేహంలో అంతా అయిపోయింది. అంతదాకా నాకు ఎన్నో డౌట్స్ ఉండేది ఆధ్యాత్మిక పరంగా, అంటే యోగాని గురించి కాదు, ఆధ్యాత్మిక పరంగా చాలా డౌట్స్ ఉండేవి. అన్నీ మటుమాయమయ్యాయి ఒక్క క్షణంలో. నాకు అర్థం కాలేదు ఏమైపోయిందో, దేహం చాలా తేలిగ్గా అయిపోయింది, అన్నీ అర్థమైనట్టు ఒక ఫీలింగ్ వచ్చేసి అయిపోయింది. నవ్వారు. అంతేకాదు ఆయన ఒక విషయం చెప్పారు, ఇలా చూసే శాస్త్రి ఇతను బాగా ఉపయోగపడతాడు జగద్గురు పీఠానికి, మన సభ్యునిగా చేర్చు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జగద్గురు పీఠంలో ఉన్నాం. తర్వాత నాకు చిన్న చిన్న కొటేషన్స్, అంటే నేను పెద్ద పెద్ద గ్రంథాలన్నీ చదివి ఏదో జ్ఞానాన్ని సంపాదించాలని ఒక ఆతురత నాకు లేదు, ఎప్పుడు లేదు. చిన్న కొటేషన్ చాలు జీవితాన్ని మార్చాడని నమ్మినవాడిని నేను. ఒకసారి పాండిచ్చేరి అరవింద ఆశ్రమంకి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను, టు స్మైల్ అట్ ఫో ఈజ్ టు డిజైర్ అని రాశారు. టు స్మైల్ అట్ ఫో అంటే శత్రువు. ఒక శత్రువుని చూసా నువ్వు హాయిగా నవ్వావంటే అతన్ని ఉండేటువంటి అస్త్రాలన్నీ వాడికి నిరస్త్రాణంగా చేసినట్టు అవుతుంది అని చెప్పి రాశాడు ఆవిడ తల్లి, మదర్ అంటారు ఆవిడ. టు స్మైల్ అట్ ఫో ఈజ్ టు డిజైర్ అని. పాండిచ్చేరి ఆశ్రమంలో కూర్చొని, అప్పుడు ఇంకా పెళ్ళి లేదు నాకు, నేను మా స్నేహితుడు వెళ్ళాము. పైన చూసి సూర్యోదయాన్ని చూస్తూ ఆలోచించాను ఆ కొటేషన్ గురించి. అంటే ఇప్పుడు నేను అరే చంపేస్తాను రా, నేను కత్తి పడుతుంటే రా బాబు కూర్చో కాఫీ తాగు తర్వాత చంపుదు అంటే వాడు చంపుతాడో చెప్పండి. అవును కదా, ఎంత సత్యం కదా ఇది. మనము కోప్పడితే కదా, ఇద్దరు కోప్పడితే కదా రెండు కుక్కర్లాగా తయారైపోతాం, బాబు బాబు అంటుంటాం. ఒకటి ఎలా తిరిగి వెళ్ళిపోతే ఏముండదు కదా అనేది చాలాసేపు ఆలోచించాను. అనిపించి ఎందుకు మనం ఎప్పుడూ నవ్వుతుండొచ్చు, అందరూ హాయిగా ఉండొచ్చు కదా, నవ్వుతుండొచ్చు కదా అనేది ఆ కోట్తో నేను నేర్చుకున్నాను. ఉన్న విషయం చెప్తాను, టు స్మైల్ అట్ ఫో ఈజ్ టు డిజైర్ మేము. నెక్స్ట్ నేను రామకృష్ణ ఆర్డర్లో చేరాను, వివేకానంద కేంద్రంలో చేరి చాలా యాక్టివ్గా పనిచేసేవాడిని ఒక యూత్గా. చేస్తుంటే అక్కడ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసలో కొటేషన్స్ ఉంటారు.
ఆయన రాశారు, బై బీయింగ్ స్మైలింగ్ అండ్ ప్లీజింగ్ ఆల్వేస్ ఇట్ టేక్స్ నియరర్ టు ది గాడ్ నియరర్ దాన్ ఎనీ ప్రేయర్ అనేది. అంటే ఎప్పుడు ప్లెజెంట్గా హాయిగా ఉంటే భగవంతుడి దగ్గర పోతావు అని రాశారు. చాలా సంతోషం ఇస్తుంది. దాని వెనకాలనే ఉంటుంది ఇంకో కొటేషన్, బీ నాట్ ఎ ట్రైటర్ ఇన్ యువర్ థాట్, బీ సిన్సియర్ అండ్ యాక్ట్ అకార్డింగ్ టు ఇట్, యూ విల్ షూర్లీ సక్సీడ్ అని. అంటే సక్సెస్ ఫార్ములా ఏమంటే ద్రోహిగా ఉండద్దు, నీ ఆలోచనలకు నువ్వే ద్రోహిగా ఉండద్దు. ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని చేసే, అంతేగాని ఆలోచన ఒకటి మాట ఒకటి చేత ఒకటి కాకుండా ఉండేదే ట్రైటర్, ద్రోహి. సో బీ నాట్ ఎ ట్రైటర్ ఇన్ యువర్ థాట్, నీకు వచ్చే ఆలోచనలో కూడా ద్రోహము నీకు వద్దు అని రాశారు ఆయన స్వామి వివేకానంద. ఎంత బాగుంది అది. బీ సిన్సియర్ అండ్ యాక్ట్ అకార్డింగ్ టు ఇట్, యూ విల్ షూర్లీ సక్సెడ్ అని చెప్పారు. ఈ 3 కొటేషన్స్ పట్టుకొని ముందు జీవితం సాగింది. ఎన్నో మంది గురువులు చూశాను, ఎన్నో ఆశ్రమాలకు వెళ్ళాను. దాదాపు 17 సంవత్సరాలు ఎక్కడ కాషాయ వస్త్రం కడితే వాని వెంట పడ్డాను. అందుకే ఇంగ్లీష్లో ఒకటి చెప్తారు, హంటర్ అంటారు. నేను ఏం హంటర్ అంటే సెయింట్ హంటర్. ఎక్కడ సెయింట్ కనబడితే వాని వెంట వెళ్ళిపోయేది, అది చదివేది. అలా అని అన్ని ఆశ్రమాలు అన్ని గురువులు అదేదో వెళ్ళేది, చూడడము, బుక్ చదవడం అన్నీ మంచివే. ఏది ఇది తప్పు, ఇది తక్కువ, ఇది ఎక్కువ తక్కువ అని విశ్లేషణ చేసే మనోభావం నాది కాదు. అన్నీ చక్కదే, ఏది చక్క విషయం తెలుసుకుందాం. మనకు ఋగ్వేదంలో విషయం చెప్తారు, లెట్ ద నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ సైడ్ అని రాస్తారు. నోబుల్ థాట్ అనేది ఎక్కడన్నా తీసుకుందాం, మంచి ఎక్కడి నుంచైనా తీసుకుందాం. మా గురుగారు ఒక ఉన్నారు, ఎంకే అంటారు ఆయన, మోపిదేవి కృష్ణస్వామి అంటారు. ఆయన రాస్తారు కాపీ రైట్ కొట్టు అని. అంటే కాపీ రైట్ కొట్టు ఏం తప్పులేదు, బట్ రైట్గా కాపీ కొట్టు. ఆయన ఏం చెప్తారంటే కాపీ రైట్ కొట్టవచ్చు. ఇప్పుడు యోగానంద గారు కొన్ని లక్షణాలు బాగున్నాయి, కాపీ రైట్ కొడదాం, ఏం తప్పేముంది. మన జీవితం అంతా కాపీ రైట్లు ఎవరికి తెలియదు. చిన్నవాడు పుట్టినప్పుడు టీచర్ని కాపీ కొడతాడు, తల్లిని కాపీ కొడతాడు, తండ్రిని కాపీ కొడతాడు, వాడికి నచ్చిన హీరోయిన్ కాపీ కొడతాడు, హీరోయిన్ కాపీ, ఇలా అందరూ కాపీలు కొట్టే మనం ఉండేది. ఈరోజు మనకి ఏదైనా ఉందో ఒక వ్యక్తిత్వం అంటే కాపీ నుంచి వచ్చిండేది. బట్ ఆ కొట్టేదేదో రైట్గా కొట్టని రాస్తారు, ఎంత అద్భుతంగా రాస్తారు. సో రైట్గా కాపీ కొట్టి మనం జీవితాన్ని సాగు. అలా ఎక్కడ ఏది మంచిదో దాన్ని తెలుసుకోవాలని ఒక ఆతురతో అలా సాగిస్తూ 1991 సంవత్సరంలో మాస్టర్ పార్వతీకుమ్మ గారు ఆయన్ని దర్శించడము, ఆ రోజు నుంచి జీవితం అనేది ఎంత హాయిగా ప్రయాణం సాగిపోతానే ఉంది. ఎందుకు సాగుతూ ఉందంటే దానిలో ఒక కిటుకు ఉంది. ఏం కిటుకు అంటే సంపూర్ణ శరణాగతి మార్గం. భగవద్గీతలో కృష్ణుడు అన్ని అధ్యాయాలు చెప్తాడు. అన్నీ చెప్పి ఇలా చేయి అని ఒక్కొక్క యోగంలో ఒకటి చెప్తుంటాడు. అన్నీ చెప్తే ఒరే నువ్వు ఏం చేసుకోలేవురా, దాన్ని శరణ చొచ్చు అని చెప్తాడు. అల్టిమేట్గా ఏం చెప్తాడంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమమ్మ అని చెప్తాడు కృష్ణుడు. మేము లాస్ట్ ఈ డిసెంబర్ కాలంలో ఏం చేసామంటే ఒక పుస్తకం రిలీజ్ చేసాము, దాని పేరే శరణాగతి మార్గం అని. అంటే ఏమంటే కృష్ణుడు అర్జునుడికి ఎన్నిసార్లు చెప్పాడు నువ్వేం చేసుకోలేవు, నన్ను శరణ చొచ్చు అని చెప్పారు. అలాంటి శ్లోకాలు అనేది పుస్తకం చేశాను, శరణాగతి. అది సాఫ్ట్ కాపీ ఉంటుంది, మీతో షేర్ చేస్తాను అని అన్నీ చెప్తాడు. నువ్వు ఇలా చేయి ఇలా అన్నీ చెప్పిన ఆఖరి శ్లోకం చెప్తాడు, నువ్వు ఏ చేయలేవు, ఊరికే శరణాగతి చెందరు. అలా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. అవన్నీ గురుగారి ఆదేశంగానే మేము అన్నీ క్రోడీకరించి ఒక పుస్తకం పంపించాం. సో అలా శరణాగతి మార్గాన్ని ఎన్నుకొని సంపూర్ణంగా ఒక వ్యక్తిని నమ్ముకున్నాం. ఆ వ్యక్తే మాస్టర్ పార్వతీకుమార్. ఆయన మాస్టర్ ఈకే గారి అనుయాయులు, శిష్యులు అన్నీ ఆయన మాస్టర్ ఈకే గారు ఇచ్చినటువంటి మాస్టర్ సివి యోగాన్ని ఈరోజు ప్రపంచమంతా చాటి చెప్పినటువంటి వ్యక్తి మాస్టర్ ఈకే గారు. ఈరోజు 6 ఖండాల్లో మాస్టర్ సివి యోగం ఉందంటే కారణము మాస్టర్ ఈకే గారు మరియు కేపీకే గారు. వారి అదృష్టవశాత్తు, వారి ఆశీర్వచనంగా, వారి బ్లెస్సింగ్స్ వల్ల 5 ఖండాల్లో నేనే చూశాను. సివివి గారి యోగం 5 ఖండాల్లో చూశాను. మాస్టర్ గారి యోగం అన్ని చోట్ల జరుగుతుంది. ఎక్కడో మారుమూల వెళ్ళితే అక్కడ సివి గారి ఫోటో ఉంటుంది, నమస్కారం మాస్టర్ సివి అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎలా వెళ్ళారు మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు మనకందరికీ తెలుసు. ఆయన మెడ్రాసు, నాగపూర్, మరి కుంభకోణం, ఎక్కువ తిరగలేదు ఎక్కడ. ఆయన నాగపూర్కి వెళ్ళారు. నాగపూర్కి వెళ్ళారని తెలిసి నాగపూర్లో మేము కేంద్రం పెట్టాను. నేను వెళ్ళాను, మాస్టర్ గారు మనువులు కమలమ్మ గారి తలకు వాళ్ళందరినీ నేను మీట్ చేశాను అక్కడ నాగపూర్లో. సో అలా మాస్టర్ ఎక్కడికి వెళ్ళకపోయినా ప్రపంచంలో ఈరోజు 5 ఖండాల్లో మాస్టర్ సివి యోగం ఉంది అంటే ఆయన చెప్పిందే, మాస్టర్ సివి గారు చెప్పిన వాక్యేది, నా యోగం ఇలా వెళ్ళిపోతుంటుందని చెప్పారు కదా. పాశ్చాత్య దేశాల్లో మళ్ళీ వస్తుంది ఇక్కడికి అని చెప్పారు. వాళ్ళు ఎంతోమంది పాశ్చాత్య దేశాల సోదరులు మన యోగానికి ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. జగద్గురు పీఠంలో కూడా
చాలా సామాన్యంగా చూడొచ్చు. ఏ కాల్ డిసెంబర్ కాలైనా 70 మంది, 80 మంది, 100 మంది, 130 మంది వచ్చి వెళ్ళిపోతుంటారు. మాస్టర్ యోగా చేస్తారు. వాళ్ళందరూ చాలా అత్యంత భక్తితో, శ్రద్ధతో మాస్టర్ యోగా చేస్తారు. నేను అర్జెంటీనా అనే దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు 3 రోజుల పాటు గురు పూజలాగే చేశారు. 10 రోజుల పాటు వాళ్ళంతా ఉంటే వాళ్ళందరూ సైట్ సీయింగ్ అలా వెళ్తుంటే ఆ సమయం ఇలా ఇంతకుముందు అతను చెప్పారు, ఇంకొక నిమిషం ఉందండి అని చెప్పారు ఆయన, పెద్ద ఆయన. అంటే ఆ నిమిషాని కోసము 6 గంటలకు సాక్షాత్ భగవత్ స్వరూపంలోని మాస్టర్ సివి గారు వస్తారు అనేటువంటి భావన ఆ పాశ్చాత్యులు అందరి హృదయాల్లో ఉంది. వాళ్ళందరూ ఇట్లా అంటుంటారు, సార్ 5 more minutes ఫర్ ప్రేయర్ అని చెప్తారు వాళ్ళు. కరెక్ట్ 6 గంటలు అయితే ఎక్కడుంటే అక్కడ ఆపి నమస్కారం మాస్టర్స్ అని చెప్పేటువంటిది అక్కడ వచ్చిందంటే దానికంతా కారణం ఎవరు? మాస్టర్ సివి గారే. ఎందుకంటే ఆయన సంకల్పంగా అలా యోగము అంత ఉంది. అన్ని దేశాల్లో ఉంది. అమెరికాలో ఉంది, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, యూకే, ఎక్కడెక్కడ వెళ్ళాను అన్ని చోట్ల. అదృష్టవశాత్తు నాకు కూడా మాస్టర్ అదే కల్పించారు. నేను నా 4.5 నెలల పాటు ప్రపంచయాత్ర చేసినప్పుడు ప్రతిరోజు ఉదయం సాయంకాలం ప్రార్థన జరిగింది. ఎంత సంతోషం వేసిందంటే ఆయనకు వచ్చి దండం పెట్టుకున్నా, మాస్టర్ గారు మీ దయ వల్ల ఎక్కడ అంటే ఏ దేశం ఎగినా ఏ కాలం కూడా మాస్టర్ యోగం జరిగింది. ఎంత సంతోషం వేసిద్దాం. అలాంటి ఒక అనుగ్రహం మాస్టర్ సివి గారు మనకు అటువంటి యోగం మాస్టర్ సివి గారు. సో అలా చిన్న చిన్న కొటేషన్ పట్టుకొని జీవితాన్ని మార్చుకుంటూ వస్తున్నా. అంతేగాని ఆయన చెప్పినట్టు అది ఆయనకి తోచిన విషయం, నా మట్టుకు అదంతా ఏదీ లేదు. ఉదయం లేగానే భగవంతుడా ఈరోజు ఇచ్చావు, రాత్రి పడకపోయింది భగవంతుడు ఈరోజు గడిపేశావు, మళ్ళీ రేపు ఉంటే మళ్ళీ నమస్కారం మాస్టర్ అనే భావన. 6 గంటలు రాగానే ఒకసారి నమస్కారం మాస్టర్ అని చెప్పి ప్రార్థనలో కొంచెం వ్యత్యాసం ఉంటుంది. అంటే మనం చేసే యోగా కేంద్రాలు చేసే ప్రార్థనకు మనం ఏం చేసే ప్రార్థనకు, ఎందుకంటే మాకు గురువుగారు ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాం. అలానే ఇది కరెక్టు అది కరెక్టు ఇదే కరెక్ట్ అదే అలాంటి ఏం భావన ఉండవు. ఎక్కడైనా హాయిగా వెళ్ళి ప్రార్థనలు చేసుకున్నాం. ఎంత చక్కగా ప్రార్థన చెప్పి ఆయన చెప్పిందంతా అది టీచింగ్స్. మాస్టర్ సివి గారి ప్రార్థన మనం అనుకుంటాం, కానీ మన నిత్య జీవితంలో ఎలా ఉండాలి అని చెప్పిందంతా ఆ ప్రార్థనలు ఆయన ఇస్తారు. యోగా టీచ్ ప్రాణ ట్రీట్ అంటే 6 గంటలు ఇక్కడ కూర్చొని మనం చేసి వెళ్ళిపోయేది కాదు. వెదర్ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టీచింగ్ యోగా. ఎంతమంది మాస్టర్ సివి యోగాని గురించి మీరు ఇతరులకు చెప్తున్నారు? మీ ద్వారా ఎంతమంది మహత్తరమైనటువంటి యోగానికి వచ్చారు? ఇది మీరు అనుభవించారు కదా, ఎంత అత్యద్భుతమైనటువంటి యోగానికి మనం వచ్చాము. ఈ యోగాన్ని మీరు అంతా అనుభవించి మీ ద్వారా ప్రభావితం చెంది ఎంతమంది యోగంలో చేరారు అనేటువంటిది కూడా మాస్టర్ గారి దగ్గర లెక్క ఉంటుంది. మళ్ళీ యోగా టీచ్ అంటున్నాం కదా, మనం 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా సాధన చేస్తున్నాం కదా, ఎంతమంది మన ద్వారా ఈ మంచి యోగానికి అంటే మన కారణమే ఎంతమంది వచ్చారు? మళ్ళీ యోగా టీచ్ చేసామా? రెండోది ప్రాణ ట్రీట్. ప్రాణ ట్రీట్ అంటే మాస్టర్ గారి యోగమే ట్రీట్మెంట్. అక్కడ ఉన్నారు మహానుభావుడు అమ్మగలకు కొత్త రామకోటయ్య గారు. ఏం చేశారు ఆయన? వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, మాస్టర్ ఎంఎన్ గారు, వీళ్ళంతా మహానుభావులు. చల్లటి బుద్ధులోనే తలుచుకోవాలి వాళ్ళు. వాళ్ళంతా ఏం చేస్తారు? వాళ్ళంతా ప్రాణ ట్రీట్ చేశారు. యోగా టీచ్ ప్రాణ ట్రీట్ అంటున్నాం కదా, మరి అవి రెండు మనం కూడా చేయాలి కదా. ప్రార్థన 15-20 నిమిషాలు చేసి మనం ఇంటికి వెళ్ళిపోయేది కాదు, అది అర్థం చేసుకోవాలి. యోగా టీచ్ ప్రాణ ట్రీట్ అంటే మాస్టర్ గారి మార్గంలో అత్యద్భుతమైన మంత్రము. ఆ దీక్షను మనం వహించి ఆ దీక్షను మన జీవితాల్లో ముందు చేయాలి. మా అన్నయ్య గారు ఆ ప్రార్థన చేసే రోజు దాన్ని చూసుకొని ఆ రోజు నేను స్టార్ట్ చేశాను. ఆ రోజు అనుకున్నాను ఏదో ఒకటి చేయాలి. అప్పుడు హోమియోపతి టీచ్ చేశాను. ఏదో ఒకటి కౌన్సిలింగ్ చేయాలి అని హీలింగ్లు నేర్చుకున్నాను. ఉదయం పురుషోత్తం గారు పెద్దవారు చెప్తుంటే రేకి అవన్నీ చెప్తుంటే అన్నీ విన్నాను. నేను కూడా అన్నీ చేశాను. అయినా పెద్దల ముందు నోరు ఇప్పకూడదు ఎప్పుడు. అదొక ఒక విద్యార్థిగా, ఒక శిష్యునిగా బాధ్యత ఏమంటే పెద్దలు చెప్పేటప్పుడు వినాలి. ది ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అంటారు. ద వన్ హూ నోస్ ది ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ వాడే గొప్పవాడు. మనం ఆయన పెద్ద ఆయన మాట్లాడడం మనం మధ్యలో మాట్లాడకూడదు. నేను కూడా ప్రాణిక్ హీలింగ్లో మాస్టర్ కోర్స్ చేసి నేను 100,000 మందిని ప్రాణిక్ హీలింగ్లో అంటే హీలింగ్ ఎందుకు నేర్చుకున్నానంటే మాస్టర్ సివి గారిలో ట్రీట్ అన్నది కదా, ప్రాణ హీలింగ్ ద్వారా చేయొచ్చు అని ఆ యోగా నేర్చుకున్నాను. రేఖీ నేర్చుకున్నాను, సైకోథెరపీ చేశాను, మ్యాగ్నెట్ హీలింగ్ చేశాను, పిరమిడ్ థెరపీ చేశాను. అవన్నీ నేను కూడా చేశాను. అయితే ఒక్క మాట
మాట్లాడలేదు. ఆయన మాట్లాడేటప్పుడు చెయ్యి కొట్టుకొని విన్నా. ఎందుకంటే పెద్దలు, పూజ్యులు, అన్నీ తెలిసినటువంటి వాళ్ళు, మహానుభావులు, పురుషోత్తం గారు ఆయన మాట్లాడుతుంటే అన్నీ చక్కగా వినొచ్చు. ఇక్కడ ఆయన లేరు కాబట్టి చెప్తాను, లేకపోతే ఉంటే చెప్పేవాడిని కాదు. ఇప్పుడు కూడా ఆ హీలింగ్లన్నీ ఎందుకు నేను నేర్చుకున్నానంటే నలుగురికి ఉపయోగపడుతుంది కదా అని చేస్తాను. మీకు అత్యద్భుతం, ఇవన్నీ నేర్చుకున్నాను. మీరు అడగచ్చు, సార్ మీరు ఇప్పుడు కూడా చేస్తారంటే ఇప్పుడు చేయడం లేదు. ఎందుకు అంటే అదంతా ఇంత చిన్న విషయం, హీలింగ్లు అని ఇంత చిన్న విషయం. సివివి గారు చాలా పెద్ద విషయం. ఒకరోజు సింహాచలంలో మా గురువుగారితో భోజనం అయిన తర్వాత రాత్రి అందరూ వాక్ చేస్తున్నాం. పార్వతి కుమార్ గారు, నేను, రామకృష్ణ శాస్త్రి గారు, ఎమ్మెల్యే శాస్త్రి, అలా కొంతమంది అంతా వెళ్తుంటే మా సోదరుడు, నేను గురువుగారికి ఎప్పుడు చెప్పలేదు నేను హీలింగ్ చేస్తాను, ఎందుకంటే నేను చెప్పాను కదా నాకు అది క్వాలిటీ. పెద్దలు మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడాను, పెద్దలకి నా గురించి ఏం చెప్పాను, ఏమి చెప్పాను నేను. ఎవరైనా చెప్తే వాళ్ళకి తెలియాలిగా, నా ద్వారా ఏది వెళ్ళదు. అది ఒక పద్ధతి నా జీవితంలో. నా గురించి నేను ఎవరికి చెప్పాను, ఎందుకంటే చాలా తప్పదు. దాన్ని సెల్ఫ్ డబ్బా అంటారు. మన గురించి మనం చెప్పడం అవుతా, అంతకన్నా తక్కువ ఇంకేది ఉండదు. వెళుతుంటే ఆయన చెప్పేశాడు, సార్ జోషి గారు ప్రాణిక్ హీలింగ్ చేశారు సార్, ఆయన టీచర్ కూడా ఇప్పుడు బాగా ట్రైన్ చేస్తున్నారు అందని ఎంతోమంది ఆయన. గురుగారు ఏం చెప్పారంటే చెప్తాను. మాస్టర్ పార్వతి కుమార్ ఇలా తెలిసి హీలింగా నా బొంద అన్నారు. ఒక్కటే మాట చెప్పి హీలింగా నా బొంద అన్నారు. అయిపోయింది. ఆయన లేదు మాస్టరు, ఏ ఊరికే ఉత్సాహంగా చెప్పాడు అట్లా. అంత అయిన తర్వాత చెప్పాడు, జోషి నమస్కారం మాస్టర్ సిబిబికి మించినటువంటి హీలింగ్ ఈ సృష్టిలో లేదు అని చెప్పారు ఆయన. నమస్కారం మాస్టర్ సిబిబి అని ముట్టు, దానికి మించిన హీలింగ్ లేదని చెప్పారు. అదే ఆఖరి నేను. అయితే వచ్చేంత లోపల ఇంకో కార్యక్రమం ఫిక్స్ చేశారు, ట్రైనింగ్, నంజనగూడు అనేటువంటి ప్లేస్లో మైసూర్ దగ్గర. నేను వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే ముందే ఫిక్స్ చేశారు. అదే ఆఖరి, నేను మళ్ళీ ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేదు దాన్ని. నేను వెళ్ళాను, కార్యక్రమం జరుగుతుంది. ఆ హీలింగ్ ఎనర్జీస్, ఒక ఆవిడ చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఆ అమ్మాయి పొట్టిగా ఉంటుంది, తెల్లగా ఇంత పల్చగా ఉంటుంది. అవన్నీ ఆ యోగం చాలా దీనిగా చేసేసింది. ప్రేయర్ మేము ట్విన్ హార్ట్ మెడిటేషన్ అని చేస్తాం, దానిలో ట్విన్ హార్ట్ మెడిటేషన్ అమ్మాయి చేసేసింది. దానికి ఎక్కువ ఎనర్జీ చేసిపోయి మూర్చిపోయి పడిపోయింది. నేను నా సీనియర్ కలిసి ఆ కార్యక్రమం చేస్తున్నాము. అతను వచ్చి హీలింగ్ ఎనర్జీ, ఆ ఎనర్జీ, ఈ ఎనర్జీ, అంతే కలర్ ఉండేదాన్ని, కలర్ థెరపీ, సైకోథెరపీ ఏమేమి ఉన్నాయిలేండి, అవద్దు మనకు. అవన్నీ చేస్తే కూడా ఆవిడ అల్లాడలేదు, భయం వేసింది దానికి. ఎందుకంటే అవి ఉందో వెళ్ళిపోయిందో డాక్టర్ని పిలిచే పరిస్థితి వచ్చింది. నాకు అప్పుడు మాస్టర్ గారు చెప్పింది జ్ఞాపకం వచ్చింది, పార్వతి కుమార్ చెప్పారు, అన్నిటికైనా మించిన హీలింగ్ నమస్కారం మాస్టర్ సివి అంటే. నేను చెప్తాను, నా గురించి చెప్పడానికి కాదు, నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలా చేయబెట్టి నమస్కారం మాస్టర్ సివి, ఐఎమ్ సబ్మిటింగ్ హర్ టు యూ అని చెప్పి ఒక వర్డ్ 2 నిమిషాలు లేచి కూర్చుంది. ఆయన అడిగారు, నువ్వు ఏ టెక్నిక్ వాడేవన్నారు. నా ఏం టెక్నిక్ చెప్పు అంటే, నేను ఆ టెక్నిక్ చెప్తే వాడు ఖచ్చితంగా నమ్మరు. ఇలా ఓ పేరు సిబివి అని ఏదో ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్ చెప్తే నమ్ముతారా? అదే ఆఖరండి. నేను తర్వాత హీలింగ్ చేయలేదు. నేను ఇది పెద్ద చిన్న చేయడానికి చెప్పడం లేదు. మాస్టర్ సివి గారి అద్భుతమైన మంత్రంలో ఉండేటువంటి పవిత్రత, దానిలో ఉండేటువంటి ఎంత శక్తి ఉందని చెప్తాను. నేనే దాన్ని అనుభవించాను ఒకసారి. అలాంటిది. సో అలా అంతటి మహత్వం మాస్టర్ సివి గారి యోగంలో ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇచ్చినది మంత్రమే. ఆ మంత్ర సాధనా పరంగా ఉంటుంది.